హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ. ఇది బిర్యానీకి కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ చాలా బాగుంటుంది. దానికోసం మీల్ మేకర్ని ఒక పావు గంట సేపు నానబెట్టుకున్నానండి. తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. 3 టమాటోలు, 4 పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. తర్వాత ధనియాలు మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు గరం మసాలా అనేది మిక్సీ పట్టుకోవాలి. ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క అయినా సరే, పచ్చి కొబ్బరి ముక్క అయినా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కూరలోకి వెళ్దాం. ముందు ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడైనాక 2 బిర్యానీ ఆకులండి, తర్వాత కొంచెం గరం మసాలా, పట్టా, 2 లవంగాలు, తర్వాత పెద్ద స్టార్ ఫ్లవర్, ఒక ఇలాచి వేసి వేగనీయాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి వేగినాక ఉల్లిగడ్డలండి, మనము ఉల్లిగడ్డల్ని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అనేది ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని వేపుకోవాలి. ఇందులోనే పసుపు వేయాలి. ఇది కలిపితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ లోపు మనం మసాలాలన్నీ మిక్సీ పట్టి పెట్టుకుందాం. ఉల్లిగడ్డ ఇలా వేగినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది వేసేయాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగుతున్నప్పుడే టమాటో అండి, ఇది మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. నేను చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇది మంచిగా ఉల్లిగడ్డలతో కలిసి ఉడకనివ్వాలి, బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుసుకొని చూడండి, ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి. కారం, పసుపు వేసాను, ఉప్పు, ధనియా పౌడర్, మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ వేయాలి. వేసి మంచిగా ఉడికించాలి. ఇలా అన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ నూనెలో ఉడికేటట్టు చక్కగా ఉడికించుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఆ లోపు మనం మిల్ మేకర్ని వాటర్లో నుంచి గట్టిగా పిండి బయట తీసుకోవాలి. ఇలా పిండుకుంటూ బయటకు తీసుకోవాలి, వాటర్ని తీసేసేయాలి. మసాలా అంతా ఉడికి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం మిల్ మేకర్ని వేసేయాలి. ఇలా వేసేసి ఒకసారి కలపాలి, మంచిగా కలిపి. కొంతమంది మిల్ మేకర్ని ఫ్రై చేసేస్తారు ముందు, నేను ఫ్రై చేయట్లేదండి, ఇలానే వేసేసాను. ఇలా మొత్తం కలిపేసి మనకు గ్రేవీ ఎంతైతే కావాలో అంతే వాటర్ వేయాలండి, ఎక్కువ వేసుకోవద్దు. మన గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. చూడండి, వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ ఎక్కువ వేయొద్దండి. ఒక 5 నుంచి 10 మినిట్స్ ఉడికించేస్తే మన మసాలా కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది. పైనలో కొత్తిమీర వేసుకొని వేడి మిల్ మేకర్ మసాలా కర్రీ మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.